వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందులంటే వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వానికి ప్రతీక. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అజేయ కోటగా నిలిచిన ఈ నియోజకవర్గం భవిష్యత్తులో డీలిమిటేషన్ కారణంగా ఎస్సీ రిజర్వ్డ్గా మారే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒకవేళ పులివెందుల ఎస్సీ రిజర్వ్డ్గా మారితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయగలరు. అలాంటి పరిస్థితుల్లో జగన్ తప్పనిసరిగా మరో జనరల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచే అసలు రాజకీయ సమీకరణాలు ప్రారంభమవుతాయి. మరి జగన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పులివెందుల ఎస్సీ అయితే వైఎస్ కుటుంబానికి బలంగా ఉన్న కడప లాంటి చోట్ల జనరల్ స్థానంగా ఉంటే అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇంకోవైపు జమ్మలమడుగు, కమలాపురం లాంటి నియోజకవర్గాల పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. గతంలో కూడా అనేక మంది జాతీయ రాష్ట్ర నాయకులు తమ సాంప్రదాయ నియోజకవర్గాలు మారినప్పుడు పక్కనే ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అందువల్ల జగన్ కూడా తన రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో మరో సురక్షిత స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండో అవకాశం, మొత్తం రాజకీయ వ్యూహాన్ని మార్చడం. జగన్ ఒక నియోజకవర్గం పైన ఆధారపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి ప్రజాభిమానాన్ని పరీక్షించుకునే ఉద్దేశంతో మరో జిల్లాలోని కీలక నియోజకవర్గాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. అయితే దీనికి పార్టీ అంతర్గత సమీకరణాలు కూడా కీలకంగా మారుతాయి. ఇక మూడో అవకాశం, 2 స్థానాల నుంచి పోటీ చేయటం. గతంలో దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనూ పలువురు ప్రముఖ నాయకులు 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి జగన్ కూడా అలాంటి వ్యూహాన్ని పరిశీలించే అవకాశం పూర్తిగా కొట్టి పారేయలేం. అయితే అది అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, డీలిమిటేషన్ అంటే కేవలం రిజర్వేషన్ మార్పు మాత్రమే కాదు, నియోజకవర్గ సరిహద్దులు కూడా మారవచ్చు. మండలాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం పులివెందులలో ఉన్న ఓటర్ల స్వరూపం కూడా మారే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. 2009 ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్ను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. అప్పట్లో అనేక నియోజకవర్గాల భౌగోళిక స్వరూపం మారింది. కొన్ని సాధారణ స్థానాలు రిజర్వ్డ్గా మారాయి. మరికొన్ని నియోజకవర్గాల పరిధి కూడా పూర్తిగా మారిపోయింది. మండలాలు కూడా వేరే వేరే నియోజకవర్గాల్లోకి మారిపోయాయి. అందువల్ల భవిష్యత్తులో కూడా అలాంటి మార్పులు అసాధ్యం కాదు. 2009 ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్లో చిత్తూరు లోక్సభ నియోజకవర్గం కూడా సాధారణ స్థానం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. ఈ ఉదాహరణను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో నియోజకవర్గాల రిజర్వేషన్ స్వరూపం మారడం అసాధారణం కాదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రతి నియోజకవర్గం విషయంలోనూ నిర్ణయం జనాభా గణాంకాలు, చట్టపరమైన నిబంధనలు, అధికారిక డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది. అయితే పులివెందుల విషయంలో మరో రాజకీయ కోణం కూడా ఉంది. ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కేవలం గెలిచే స్థానం మాత్రమే కాదు, అది పార్టీ కార్యకర్తలకు భావోద్వేగ కేంద్రం. అలాంటి ప్రాంతాన్ని వదిలి జగన్ మరో నియోజకవర్గాన్ని వెళ్లాల్సి వస్తే అది రాజకీయం మాత్రమే కాదు, మానసికంగా కూడా పెద్ద మార్పుగా భావించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. వైఎస్ కుటుంబం కంచుకోటే మారిపోయింది అనే ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అందరూ అంటున్నట్టుగా పులివెందుల నిజంగానే ఎస్సీ రిజర్వ్డ్గా మారితే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక రాజకీయ సాంప్రదాయానికి ముగింపు పలికే పరిణామంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి కూడా నాంది పలికే అవకాశం ఉంది. మరి ఆ కొత్త అధ్యాయం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఏ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేది మాత్రం డీలిమిటేషన్ తుది నిర్ణయాలే. మరో కీలకమైన అంశం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా పులివెందులలో ఆ పార్టీకి విజయం దక్కలేదు. ఒక్కసారి కూడా ఇప్పటివరకు పసుపు జెండా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగరలేదు. రాష్ట్ర రాజకీయాల్లో అధికార మార్పులు ఎన్నో జరిగినా పులివెందుల మాత్రం వైఎస్ కుటుంబానికి అచంచలమైన మద్దతు ఇచ్చే నియోజకవర్గంగా కొనసాగింది. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవగా 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి విజయమ్మ గెలిచారు. వైఎస్ జగన్ ఇక్కడ నుంచే హ్యాట్రిక్ సాధించారు. రాజశేఖర్ రెడ్డి సోదరులైన పురుషోత్తమ రెడ్డి, వివేకానంద రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2029 నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయితే
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో నియోజకవర్గాల స్వరూపం, రిజర్వేషన్లు మారుతాయి. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలోనూ మార్పులు వస్తాయని, ఇది ఎస్సీ రిజర్వ్డ్గా మారొచ్చని, లేదంటే అసలు నియోజకవర్గమే లేకుండా పోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో టీడీపీకి బలంగా ఉన్న స్థానాల్లో చాలా మార్పులు జరిగాయని, అధికార కాంగ్రెస్కు అనుకూలంగా పునర్విభజన ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి కూడా డీలిమిటేషన్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోదని మరికొందరు అంటున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది పూర్తిగా పార్లమెంట్ చేతుల్లో ఉంది. 2026 ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజార్టీ అంతకుముందు బిల్లు పెట్టేటప్పుడు రాకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. ఇక ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నించే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అయితే చంద్రబాబును, లోకేష్ను ఓడించాలని 2024 ఎన్నికల సమయంలో జగన్ విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు చంద్రబాబు వేచి చూస్తున్నారని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పులివెందులను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయవచ్చని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గం పరిధిలో 90,000 వరకు ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఈసారి పులివెందుల ఖాయంగా ఎస్సీ జాబితాలోకి వెళ్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది. రెండో కీలకమైన అంశం ఏంటంటే, డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపతి నియమించిన కమిటీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతుంది కాబట్టి దాన్ని సవాల్ చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం మాట్లాడుకోవాలి. పులివెందుల జీవితాంతం ఎస్సీ రిజర్వ్డ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి రొటేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరో 10 ఏళ్లకో 15 ఏళ్లకో వేరే నియోజకవర్గం ఎస్సీగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పులివెందుల ఎస్సీగా మారుతుందా? వైఎస్ఆర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కానీ కంచుకోటగా ఉన్న పులివెందుల ఎస్సీ రిజర్వ్డ్గా మారితే జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఈ చర్చ ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. చూద్దాం నిజంగా ఇదే జరగబోతుందా, జరిగితే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో. ఇది వాటి టు ది పాయింట్.